ప్రణామ్స్ మాస్టర్. నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంటరింగ్ చేసుకుందాం. అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం. నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం. నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానం అవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా, ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి, వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి, వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి, మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని, మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని, ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం. థ్యాంక్ యూ మాస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ఇప్పుడు శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి 1లో సహజ మార్గ దశ నియమాలపై వ్యాఖ్యానంలో 2వ నియమమును ఈ భాగంలో మనం చదువుకుందాం. 2వ నియమము: ఆధ్యాత్మిక ఉన్నతి కోసం నీ ధ్యానాన్ని ప్రార్థనతో ప్రారంభించుము. హృదయం అంతా ప్రేమతో నిండే విధంగా నీవు నీ ప్రార్థనను అర్పించుము. ప్రార్థన భక్తికి సంకేతం. భగవంతునితో మన అనుసంధానాన్ని నెలకొల్పామనే దానిని అది తెలుపుతుంది. దివ్య మాస్టర్ యొక్క ఆలోచన నెలకొనగానే మన స్థానం దాసునిలాగా మారిపోతుంది. ఇప్పుడు దాసునికున్న చింతల్లా కేవలం సేవ మాత్రమే. ఉదాహరణకు భరతుని సంగతి తీసుకోండి. ప్రభువు పట్ల గౌరవ మర్యాదలు, భక్తితో కూడిన ఆరాధన తప్ప మరి దేనితోనూ అతను తన హృదయాన్ని ఏనాడూ కలుషితం కానివ్వలేదు. ప్రభువుతో సంబంధాన్ని కొనసాగించడానికి ఈ ఉదాహరణను దృష్టిలో ఉంచుకోవాలి. ఇదే నిజమైన భక్తి తత్పరత. ఇదే ప్రభువునకు దాసునకు మధ్యగల అనుసంధానం. టెలిగ్రఫీ సూత్రం ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక చివర విద్యుత్ను అనుసంధానం చేసినప్పుడు వెంటనే అది 2వ చివరకు సందేశాన్ని చేరవేస్తుంది. భక్తుని సంగతి కూడా అలాంటిదే. అతడు తన స్వీయ శక్తి ప్రవాహం ద్వారా మాస్టర్కు తన ఉనికి తెలిసేలా చేస్తాడు. ఇక ఆ భక్తి ప్రభావం వల్ల వారిరువురి మధ్యనున్న అనుసంధానం మాధ్యమం ద్వారా మాస్టర్ వద్ద ఏదైతే ఉన్నదో అది దాసుని వైపుగా ప్రవహించనారంభిస్తుంది. క్రమంగా ప్రభువు వద్దనున్నదంతా దాసునిలోనికి ప్రవేశిస్తుంది. మొదట్లో భక్తుడు కేవలం తన ఎరుకను మాత్రమే ప్రభువుకు తెలియజేస్తాడు. కానీ తదుపరి భక్తి ప్రభావం వలన ప్రభువే అతనికి చేరువవడం ప్రారంభించాడు. పరస్పర అంతఃసంభాషణను గురించిన ఆలోచన అతనిలో వ్యాపించనారంభించేంత వరకు అలా వృద్ధి అవుతూ వెళ్ళింది. దైవం సాక్షాత్కరింపజేసే సత్యాలు, ప్రకృతి ఆదేశాలు అతనికి అందడం ప్రారంభమవుతాయి. దీక్ష యొక్క ప్రథమ ఘట్టం ఆ విధంగా ఆచరణలోకి వస్తుంది. ఇంకా ముందుకు పోతే అది ఒక మర్మం, నోట మాట రాదు. భక్తి మనల్ని
దాసులుగా చేస్తుందని సాధారణంగా అందరూ అనుకుంటారు. కానీ ఇచ్చట ఇన్వర్టెంటో సిద్ధాంతం మళ్ళీ వర్తిస్తుంది. మానవ భావన అంతవరకు ఎన్నడూ విస్తరించక అందలి మర్మం ఇంతవరకు గోప్యంగానే ఉండిపోయింది. ప్రార్థనను భక్తి, ప్రేమ నిండిన హృదయంతో ఎందుకు సమర్పించుకోవాలి అనే దానికి కారణం ఏమిటంటే, సాధకుడు తనలో శూన్యత్వ స్థితిని సృష్టించుకోవాలి. తద్వారా దివ్యకృప ప్రవాహం అతని వైపు మరలించబడుతుంది. దివ్యమైన మత్తుకై దాహార్తిగొన్న ఓ సాధకుడా, నీ హృదయాన్ని దానికోసం ఖాళీ చేయి. ఎందుకంటే ఖాళీ కప్పులోనే మధుపాత్ర వంగుతుంది సుమా అని ఒక కవి అన్నాడు. నిరంతర సాధన మనిషిని సర్వదా తాను ప్రార్థనలోనే ఉన్నట్లుగా అనుభూతి చెందనారంభించే స్థితికి గునిపోతుంది. పైన చెప్పినట్లుగా సాధన చేసి దివ్యకృపను చలనంలోకి తీసుకువచ్చినప్పుడు ఈ స్థితిని పొందుతాడు. అతడు ఆఖరి దశకు చేరుకున్నాక తన ప్రాపంచిక విధులను నిర్వర్తిస్తూనే అతడు సదా ప్రార్థనా స్థితిలోనే నివసించనారంభిస్తాడు. అతని ప్రాపంచిక వ్యవహారాలన్నింటిలోనూ రవ్వంతైన ఆటంకం గాని అంతరాయం గాని లేకుండా అదే స్థితి నెలకొని ఉంటుంది. ఈ ప్రపంచానికి దూరంగా ఉండమని నేను నిన్ను అడగను, కానీ ప్రతి పనిని భగవంతుని గురించిన స్పృహతో నిర్వర్తించమని నేను అంటాను. ఓ కవి అభిప్రాయం. అటువంటి మనోస్థితిని ఎవరైనా వికసింపచేసుకుంటే అతడు నిరంతరం ప్రార్థనా స్థితిలో ఉన్నట్లే. అంటే తాను దాసుడనని, భగవంతుడే ప్రభు అని గ్రహించి శాశ్వతమైన భక్తి సంబంధాన్ని అతను ఏర్పరచుకున్నాడని దీని ఆంతర్యం. ప్రతి ఒక్కరూ ఈ స్థితిని సాధించవచ్చు. అయితే తగినంతగా సాధన చేసిన తర్వాత మాత్రమే అది సిద్ధిస్తుంది. అట్టి స్థితిని చేజిక్కించుకున్నవాడు శాశ్వతంగా వినమ్ర భావన స్థితిలో నివసిస్తాడు. అతనికి నచ్చినదేదైనా సరే వినయపూర్వకంగా ప్రభువుకు నివేదించుకునే స్వేచ్ఛ లభిస్తుంది. ప్రార్థనా సమయంలో ప్రతి ఒక్కరూ అట్టి స్థితిని దాల్చాలి. అప్పుడే ప్రార్థన స్వీకరించబడుతుంది. ఇదే ప్రేమ సంబంధం. అది ఆత్మ పరిధిలో ఒకసారి నెలకొల్పబడిన తర్వాత ప్రభువు పరిధి వరకు విస్తరిస్తుంది. ఈ బంధం ఒకసారి ఏర్పడిందంటే ఎప్పటికీ తెగదు. ఎంతో అపారమైన ఆలోచన శక్తి గమ్యాన్ని సులువుగా అందుబాటులోకి తెచ్చినప్పటికీ అంతిమ గమ్యం మాత్రం ఇంకా చాలా దూరంలో ఉంది. జ్ఞాపకం ప్రియుణ్ణి ప్రియతమునికి చేరువ చేస్తుంది. ఈ సామీప్యానికి హద్దు అంటూ ఏదీ లేదు. ప్రేమ అధికమవుతున్న కొద్దీ ఆ పరమాత్మునికి అంతగా చేరువవుతాం. మనకి బాంధవ్యం వారసత్వంగా సంక్రమిస్తుంది. ఆ పరతత్వానికి అది దగ్గరగా చేరుకునేందుకు సాధ్యమైనంతగా దానిని అభివృద్ధి చేసుకోవడం ఇక మన పని. ప్రార్థనామయ స్థితిలో ఉండటమే భక్తుడంటే. ఆ స్థితి ప్రేమచే బలోపేతం చేయబడుతుంది. ఇది నిచ్చెనలోని మొదటి మెట్టే. ఆ పరతత్వం వరకు చేరుకోవడంలో సహాయపడుతుంది. అన్ని దశలు లేదా ఆధ్యాత్మిక పురోగమన స్థితులన్నీ ఇందే ఇమిడి ఉన్నాయి. ప్రార్థనకై ప్రత్యేకించి ఓ సమయమంటూ నిర్దేశించబడలేదు. ఎప్పుడు ప్రార్థన చేయాలని అనిపిస్తే అప్పుడు చేయవచ్చు, లేదా అవసరమైతే అందుకు తగిన
మనోస్థితిని సృష్టించుకునేందుకు ప్రయత్నించాలి. నిజంగా ప్రభువెవరో ఆయన్నే ప్రార్థించాలి. దాసులను ప్రార్థించడం సబబు కాదు. అంటే మానవుని కన్నా క్రింది స్థాయిలో ఉన్న శక్తులను, మానవునిచే బలోపేతం చేయబడ్డ శక్తులను ప్రార్థించకూడదు. కాలమే ఆ శక్తులను క్షీణస్థితికి దిగజార్చింది. చాలా ప్రత్యేకమైన పరిస్థితులలో తప్ప ప్రాపంచిక లాభాలకై ఆ మహాప్రభువును ప్రార్థించడం కూడా తెలివి తక్కువతనం అవుతుంది. అయితే ఏది ప్రాప్తమో దాన్ని అనుగ్రహించమని సద్గురువును ప్రార్థించడం సబబే. ఇది నిజమైన మర్యాద. క్రిందికి వచ్చి ఆయన్ను మాస్టర్గా మనం హృదయపూర్వకంగా అంగీకరించామనే దానిని, ఆయనకు మనలను పూర్తిగా అప్పగించామనే దానిని తెలియజేస్తుంది. ప్రతి ఒక్కరికి అత్యంత మేలు జరిగేలా చేసే ప్రార్థనా విధానాన్ని గురించి వివరిస్తాను. ప్రార్థించే సమయంలో ఏ స్థితి అయితే సాధారణంగా పెంపొందుతుందో అదే మనోస్థితికి మనిషిని తీసుకురావాలి. వినమ్రభావం ఉట్టిపడే ఒక అనామక భిక్షకుని స్థాయిలో ఒక నిజమైన సేవకుని వలె తాను ఆ మహాప్రభువును ఆశ్రయిస్తున్నాననే భావన అతని మనసులో ముద్రించబడాలి. అతడు సర్వస్వాన్ని తన గురువుకు నివేదించి ఆయన సంకల్పానికి తనను పూర్తిగా సమర్పించుకుంటాడు. ఇంకో మాటలో చెప్పాలంటే గురువుకు సర్వస్వాన్ని సమర్పించుకున్నాక అతడు తన అసలు రూపాన్ని దాల్చుతాడు. అన్ని వైపులా ఉన్న ధ్యాసను అంతర్ముఖం చేసి ప్రాపంచిక ఆకర్షణలన్నీ వీడి తాను పూర్తిగా ఆ మహాత్ముని వైపే మరలాలి. సమస్త స్మరణ ఆ ఏకత్వపు అంటే ఆ పరమాత్మపు స్మరణలో లయం చెంది అతని అస్తిత్వపు ప్రతి అణువులోనూ ప్రతిధ్వనించాలి. దీనిని అతను తాను సంపూర్ణంగా నిర్మూలించుకొనుట అని అంటారు. ఈ స్థితిలో గనుక అతను వృద్ధి చెందినట్లయితే నా దృష్టిలో అతడిని ప్రార్థన మూర్తీభవించిన వ్యక్తిగా పరిగణించవచ్చు. అతని ప్రతి ఆలోచన గురువర్యుల ఆలోచనలతో సరిసమానంగా ఉంటుంది. భగవత్ సంకల్పానికి విరుద్ధంగా ఉన్న దానివైపుగా ఎన్నడూ మరలడు. అతని మనస్సు సదా గురుదేవుని ఆజ్ఞ ఏమిటో దానివైపే మరలి ఉంటుంది. ఆ విధమైన ప్రార్థన చేయుటకు జనులను ప్రేరేపించాలి. ఎవరైనా దానిని సాధించి అందులో స్థిరపడిపోతే అతడు ఇక చేయవలసినది ఏముంటుంది? స్మరణ తప్ప. అది కూడా ఎలాంటి స్మరణ అంటే అది ఎన్నడూ మన స్పృహకు సైతం రాకూడదు. గొప్ప గొప్ప ఋషులు సైతం కనీసం దాని అంచు వరకైనా చేరుకోలేక దాహార్తులుగానే మిగిలిపోయారు. దానికోసం ఎప్పటికీ తపిస్తూనే ఉండిపోయారు. ఇది సాధారణ విషయం కాదు. దాని అసలైన ప్రాముఖ్యతను గనక గ్రహించగలిగితే ఆశ్చర్యంలో మునిగిపోతారు. అచట అమితమైన సరళత ఉంటుంది. అందులో ప్రకంపనాలున్నప్పటికీ పరిపూర్ణమైన ప్రశాంతత ఉంటుంది. దానిని అలా అనడమూ కష్టమే. ఇక భావోద్వేగాల గురించైతే ఏమీ చెప్పలేం. దానిని మనం కాంతి అందామా అంటే అది సరికాకపోవచ్చు. పోని చీకటి అందామా అంటే అది సరి అయిన వ్యక్తీకరణ కాదు. అది బహుశా ఎవరూ మెచ్చుకోలేని స్థితి. నిజానికి సర్వస్వానికి అంతము అదే. అన్ని దశలు
ఇక్కడే పరిసమాప్తమవుతాయి. ఇదియే పరిపూర్ణ సత్ తత్వము, అన్నింటికీ మూలకేంద్రం. ఇదే చివరకు మనం చేరుకోవలసిన అంతిమ గమ్యం. ఆ తర్వాత ఏమిటి? దాన్ని సాక్షాత్కరింపజేసుకునే మహద్భాగ్యాన్ని భగవంతుడు మీకు అందరికీ ప్రసాదించుగాక. తదాస్తు. సృష్టికి పూర్వం అంతా ప్రశాంతత నెలకొని ఉండేది. అది అవతరించినప్పుడు తనతో పాటు యథార్థ సారాన్ని తీసుకువచ్చింది. ఈ రెండింటి స్థితి ఇంచుమించుగా ఒక్కటే. ముసుగులు తర్వాత ముసుగులు ఏర్పడనారంభించాయి. దానికి కర్తలం మనమే. ఆ ప్రవాహ తరంగాలు ఒక పెద్ద సముద్రాన్నే సృష్టించాయి. అనేకమైన నీటి బొట్లు కలిసి నది తయారైంది. దీనికి మూలం ఆ నీటి బొట్టే, అనగా దాని సారమే. అది దానితో పాటు వచ్చిందే. నదికి మూలాధారం కొన్ని నీటి బొట్లు తప్ప ఇంకేమీ కాదు. అది పర్వత చీలికల నుండి క్రిందకు దిగి నది రూపంలో పారింది. ఇంకో మాటలో చెప్పాలంటే అనవసరమైన అదనపు బొట్లు దానితో కలిసిపోయాయి. అసలైన సారాన్ని చుట్టూ కప్పివేసి మందము స్థూలము అయినట్టి సంతరించుకున్న రూపాన్ని దానికి ఇచ్చాయి. సాధారణంగా మన కంటికి ఇప్పుడు దాని స్థూల రూపమే కనబడుతోంది. నిరంతర పరిశీలన ద్వారా దాని స్థూల రూపం కొద్దిసేపటికి కరిగిపోయి దాని స్థానంలో కేవలం ఊహారూపం మాత్రమే నిలుస్తుంది. ఇది కూడా నిర్విరామ కృషి వలన కంటికి కనిపించకుండా అదృశ్యమవుతుంది. చివరకు ఏవైతే ఆ మొట్టమొదటి బిందువును పెద్దగా చేశాయో అవన్నీ కనుమరుగైపోతాయి. ఉనికికే ఆధారమైనట్టి ఆ అసలైన బిందువు పైననే సదా మన ఆలోచనను నిలిపి ఉంచి అన్ని పనులను చేసే పద్ధతిని కొనసాగించడం ద్వారా ఈ స్థితిని పొందగలుగుతాం. సత్ తత్వం పైన గల ఈ ఏకాగ్రమైన ధ్యాసను ప్రార్థనాసారంగా తలంచవచ్చును. ఇది ఆరంభ బిందువు. అనవసరమైన వాటిని తొలగించటయే దాని వైపుగా వేసే మొదటి అడుగు. దీనిని నేను ఆరంభమని ఎందుకన్నానని ప్రజలు ఆశ్చర్యపోవచ్చు. ఇది నిజానికి ఓ చేతనాస్థితి. అడుగడుగునా చైతన్యం ఉన్నప్పటికీ ఈ స్థితి చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది. తదుపరి దశలను గురించి నేను వివరించబోను. ఎందుకంటారా? వాటిని అవగాహన చేసుకోవడానికి చాలా కష్టం. చిట్ట చివరి దశ గురించి ఏ విధంగానూ ఆలోచన కూడా చేయలేం. అచట ఏకత్వం సంపూర్ణంగా విలసిల్లి ఉంటుంది. ఈ స్థితిలోకి ప్రవేశించక మునుపు ప్రార్థన వస్తుంది. ఈ 3 దశలను ఎవరైనా 2.5 అని కూడా అనవచ్చు. ఎందుకంటే ఆ పైన స్పృహ ఉండదు కాబట్టి. మనకు బోధపడటానికి వీలుగా ఆది నుండి అంతము వరకు ఉన్నదంతా ఈ 3 దశలే అని అనుకోవచ్చు. మధ్యస్థితి కూడా అందులో ఇమిడి ఉంటుంది. నేను దేనిని ఆరంభమని అన్నానో అదే నిజానికి అసలైన ఆవాసం. దానిని ప్రార్థన యొక్క ఆరంభం అని గాని లేదా మొదటి దశ అని గాని అంగీకరించడం బహుశా కొంచెం కష్టమే కావచ్చు. ఈ భావన ఉన్నత ఆశయాలను సాధించాలనే ఉద్దేశంతో ఓనమాలు నేర్చుకోనారంభించే బాలుడి దృష్టాంతం లాంటిది. తద్వారా ఉన్నత సమస్యలను, లోతైన ఆలోచనలను సంభాళించనారంభించవచ్చు అన్నది అతని ఉద్దేశం. అంటే ఆ సమయంలో అతను పదాలు, అక్షరాల నిర్మాణంలోనే
చిక్కుకొనిపోయి ఉన్నప్పటికీ ఆ ఉన్నతాశయం మాత్రం అతని కళ్ళెదుటే ఉంటుంది. ఈ ప్రాథమిక దశ దాని అంతిమ దశతో పోలిస్తే అనవసరమైనదిగా అనిపించవచ్చు. ప్రార్థనను ఆరంభించిన ప్రతి మనిషిలోనూ ఈ మొదటి స్థితి ఉంటుంది. కానీ అంతిమ స్థానం గనుక దృష్టిలో ఉన్నట్లయితే అది స్థూలమైన దానిని కూడా ప్రభావితం చేస్తుంది. నెమ్మదిగా ప్రధానమైనది మాత్రమే అతని ముందు ఉండి దానిపైననే అతను లగ్నమై ఉండే స్థితిని పొందుతాడు. ఈ ప్రాథమిక స్థితిని పొందాక దాన్ని విస్తరింపజేసే ప్రయత్నం చెయ్యాలి. విస్తరింపచేయడమంటే బెలూనులాగా దానిని పెద్దది చేయడం కాదు. అందులోని సత్ పదార్థాన్ని లేదా శక్తిని ప్రవేశపెట్టి దానిని వృద్ధి చెయ్యాలి. స్థూలత్వం తేలికదనంగా మార్పు చెందనారంభించి దాదాపుగా అది అంతరించిపోయింది అన్నంతవరకు ఈ శక్తి వృద్ధి చెందుతూ పోయినప్పుడు ఏదో సూక్ష్మమైన ఉనికి గురించిన భావన యొక్క లీలమాత్రమైన నీడ మాత్రమే మిగిలి ఉండే క్షేత్రంలోకి ప్రవేశించినట్లు అతడు గ్రహించాలి. మూలకేంద్రం నుండి క్రిందికి ప్రవహిస్తున్న ధారలు విభిన్న విధాలుగా వ్యక్తమయ్యాయి. అవి ఏ ఉద్దేశమూ లేకుండా క్రిందకి దిగిరాలేదు. వాస్తవానికి అవి శక్తులు. అనేక విధాలుగా అవి పనిచేయనారంభించి కావలసిన ఫలితాలనిచ్చాయి. ఈ శక్తులన్నీ మూలకేంద్రం నుంచి పుట్టి తమ చర్యలను వ్యక్తం చేయడం మొదలుపెట్టాయి. ఒక పసిబిడ్డ విషయమే తీసుకోండి. పుట్టినప్పుడు అది కనీసం అటు ఇటు కదలలేదు కూడా. అటు పిమ్మట ఆ పసిబిడ్డ కూర్చోవడం, నిల్చోవడం, మాట్లాడడం, నడవడం, పరిగెత్తడం చేస్తాడు. అంటే ఈ సామర్థ్యాలు అతనిలో నిద్రాణంగా ఉన్నాయన్నమాట. అవి ఇప్పుడు పనిచేయనారంభించి అతడు యుక్త వయసుకు చేరుకుని మనిషికుండే పూర్తి క్రియాశీలక శక్తిని పొందేంతవరకు కొనసాగుతాయి. పసివాని నిర్మాణంలోని మూలతత్వాలన్నింటికీ మూలం ఆ చిన్న బిందువే అయినప్పటికీ అవి వివిధ రూపాలను సంతరించుకున్నాయి. చుట్టూ ముసుగులు తర్వాత ముసుగులు ఏర్పడటం ప్రారంభించాయి. అవి తల్లి అలవాట్లు, తండ్రి ఆలోచనలు, శిక్షణా విధానాల ప్రభావం వలన, బాహ్య ప్రభావాలన్నింటి వలన ఏర్పడి వాటి చర్యలను ప్రదర్శించసాగాయి. ఈ ప్రభావాలన్నీ భౌతిక స్పృహను కలిగి ఉండేవి. అతని చర్యల బహుళత్వం స్థూలత్వం వైపుగా సాగి పయనంలో అతడు లోనైనట్టి వివిధ మార్పులన్నింటి ఎరుక అతనికి లేకుండా చేసింది. ఇప్పుడతడెంత లోతుగా అందులో కూరుకొని పోయి ఉన్నాడంటే ఆ సంపూర్ణ స్థూలత్వ స్థితి నుండి బయటపడేందుకు చేసే ప్రయత్నాలన్నింటినీ అది వమ్ము చేస్తుంది. అటు పిమ్మట అది మరొక మలుపు తిరిగింది. చుట్టూ ఉన్న ప్రపంచంతో అతనికి సహచర్యం ఏర్పడి ఇతరుల లావాదేవీలతోనూ సహచర్యంతోనూ ప్రభావితుడయ్యాడు. పరిసరాలు తమ ప్రభావాన్ని కలిగించాయి. కోరికలు కలిగి అతని దృష్టి ఆకర్షించనారంభించాయి. అతని జీవితాంతం ఆ విధంగా రంగులమయం కావడం వల్ల మార్పు చెందిన రూపాన్ని దాల్చి అందుకు కావలసిన సామగ్రిని ఆకర్షించనారంభించాడు. అతడే విధంగా ఉండేవాడు ఇప్పుడు ఏ విధంగా మారిపోయాడు. అదే చిన్న బిందువు ఇప్పుడు అది పూర్తిగా కనుమరుగైపోయింది. ఇంతేకాదు, ఆ విధంగా ప్రవేశపెట్టబడిన మూలతత్వాలు అతని ఆలోచన ప్రభావంచే బలంగా ఎదుగుతూ పోయాయి. దాని పర్యవసానంగా వాటి చర్య
ఇంకా మరింత శక్తివంతంగా ఎదిగి తీవ్రతరమయ్యింది. తత్ఫలితంగా అవి ప్రకృతి శక్తుల నుంచి అధిక శక్తిని గ్రహించనారంభించాయి. కొన్ని నీటి బిందువులతో కూడిన చిన్న చలమ పర్వత సందుల నుంచి బొట్టుబొట్లుగా ప్రవహించి చిన్న ఏరుగా మారి మంచు కరిగిన నీరు ఉపనదులు అదనంగా వచ్చి చేరగా ఉప్పొంగి ప్రవహిస్తూ చివరకు మహాజల సాగరంగా మారేంత వరకు ఎలా వృద్ధి చెందుతుందో అలాగే ఒక పసిబిడ్డ విషయంలో కూడా ప్రాథమిక దశలో అతనిలోకి ప్రవేశింపబడినవి పూర్తిగా పరిణతి చెందగానే అతను పరిపక్వతను పొందుతాడు. నీటిలోని చిన్న తరంగాలకు మూలం కర్మల ఫలితమే కాని ఇంకొకటి కాదు. తన తదుపరి రూపాన్ని సంతరించుకునే క్రమంలో అవి అతనికి సహాయపడ్డాయి. ఈ తరంగాలనే చివరకు సంతోష తరంగాలుగా పరిగణించబడడం జరిగింది. తరచూ దీనిని ఆనందమని తప్పుగా విశ్లేషిస్తూ ఉంటారు. మనిషి జీవితంలో ఈ దశ అతని యవ్వనంలో మాలిన్యాలతో తగిన విధంగా కప్పివేయబడి ఉన్నప్పుడు ప్రాప్తిస్తుంది. కర్మలన్నింటి ఫలితమైనట్టి ఈ రూపాన్ని మనిషి సంతరించుకున్నప్పుడు అతని స్థితి మహాసాగర స్థితిని పోలి ఉంటుంది. ఈ సందర్భంలోని ఒక ముఖ్యమైన అంశమేమిటంటే, దేని నిరంతరంగా చూస్తూ ఉంటామో అది దృష్టి నుండి సమసిపోనారంభించి కేవలం దాని ప్రతిబింబం మాత్రమే నిలిచిపోతుంది. అది కూడా చివరకు అదృశ్యమవుతుంది. అందుకు కారణం భౌతిక పదార్థానికి కేవలం భౌతిక పదార్థాన్ని మాత్రమే చూడగలిగే సామర్థ్యం ఉండడమే. దానికి అతీతంగా చూడగల సామర్థ్యం కేవలం దానికి అతీతంగా ఉండే సూక్ష్మస్థితికి మాత్రమే ఉంటుంది. ఈ చూడగలిగే శక్తి సహితం అంతరించిపోయేంత వరకు అది అలానే ముందుకు కొనసాగుతూ ఉంటుంది. కానీ దాని కావల కూడా ఇంకా ఏదో ఉండిపోతుంది. అది చైతన్యం రూపంలో దర్శనమిస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే అది కూడా అంతరించిపోయి అస్తిత్వ భావన సహితం సమసిపోతుంది. ఇప్పుడు రాబోయేది శూన్యీకరణ స్థితి, అనగా సాక్షాత్తు ఆ సత్ తత్వమే. నిజంగా ఆ స్థానాన్ని చేరుకుంటే తప్ప కాదు ఆ స్థితిలో మునుగుపోతే తప్ప దానిని అర్థం చేసుకోవడం నిజానికి చాలా కష్టం. అయితే ఈ శూన్యీకరణ సహితం ఏదో ఉందనే దానిని తెలుపుతోంది. లేనట్లయితే దానిని మనం అలా ఎందుకు పిలుస్తాం? అందుచేత ఇంకా ముందుకు సాగిపోండి. మూల కేంద్రం నుండి దిగివచ్చిన దివ్యదారులు మందంగా స్థూలంగా ఎదగసాగాయి. ఎందుకని వివరించాలంటే అది చాలా కష్టమైన విషయం. చాలా ఎత్తు నుంచి మనిషి క్రిందకు దూకినప్పుడు అతను అలా పడిపోతున్నప్పుడే ఇంచుమించుగా సగం చచ్చిపోతాడు. దీనికి కారణాన్ని సాధారణంగా భూమి యొక్క గురుత్వాకర్షణకు ఆపాదిస్తుంటారు. కాని నేనేమంటాను, క్రిందకు పడిపోతున్నాననే స్పృహ అతని ఆలోచన వేడిని క్రింది వైపుగా మళ్లిస్తుంది. ఇక అది నెట్టివేసే బలం ప్రభావం వల్ల అతనిలో నుంచి బయటకు పోనారంభిస్తుంది. అధోముఖ ప్రవాహం విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఘనత్వం స్థూలత్వమును సూచిస్తుంది. దానిలో ప్రాణం లేదు. ఇక దివ్యధారలు జీవం లేకుండా ఉంటాయని అంటే
సాధారణంగా నచ్చకపోవచ్చు. అయితే నేనేమంటాను, ఖనిజాలు, కాయగూరలు, జంతుజాలాలు అన్నీ ఆ దైవం నుంచే ఉద్భవించాయన్నప్పటికీ వాటన్నింటిలోనూ జీవం ఉందని అనలేం. ఒకవేళ వాటిలో జీవం ఉన్నట్లయితే అది తప్పక నిద్రాణమై జీవం రూపంలో ఉంటుంది. దివ్యధారల సంగతి కూడా ఇంతే. కానీ మనిషి వాటిని తన స్వకర్మలకు అంటగట్టడం వలన వాటిలోనే కూరుకుపోనారంభిస్తాడు. ప్రార్థన చాలా అవసరం అని మనం అంగీకరించాం కాబట్టి అది ఎలా చెయ్యాలో తెలుసుకోవడం ఇప్పుడిక అనివార్యం అవుతుంది. ఈ క్రింది సంక్షిప్త ప్రార్థన అభ్యాసికి చాలా అవసరమని నేను భావిస్తున్నాను. ఇంకా పలు రకాల ప్రార్థనలున్నా ఈ చిన్న ప్రార్థనని ఉత్తమమైనదిగా భావిస్తాను. ఓ మాస్టర్, మానవ జీవితమునకు యథార్థ లక్ష్యము నీవే. మేమింకను కోరికలకు బానిసలమై యుండుట మా ప్రగతికి ప్రతిబంధకమై యున్నది. మమ్ము ఆ దశకు చేర్చు ఏకైక స్వామివి, శక్తివి నీవే. ప్రపంచం ప్రస్తుత రూపంలో సృష్టించబడినప్పుడు ఆ కేంద్ర బిందువు అస్తిత్వాలన్నింటిలోనూ అప్పటికే చాలా లోతుగా నాటుకుపోయి ఉన్నది. అది పరమాత్మని అంశ అయినందున మన దృష్టిని మూలకేంద్రం వైపునకు మళ్లిస్తుంది. ప్రార్థనలో మనం ఆ కేంద్ర బిందువు వరకే చేరే ప్రయత్నం చేస్తాం. అయితే అదేవిధంగా స్థితిని మనలో సృష్టించుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకు సాధన అవసరం. అత్యంత సరళము, ప్రశాంతము అయినట్టి దైవ సంకల్పానికి మనల్ని సమర్పించుకోవడం ద్వారా దానిని సాధించవచ్చు. అది చాలా కష్టమైనదని అనిపిస్తున్నా వాస్తవానికి అది అంత కష్టం కాదు. దానికై అభిలషించే వానికి అది కష్టం కాదు. మనిషి ఆ పరబ్రహ్మం పట్ల బలమైన తపనను తనలో సృష్టించుకున్నప్పుడు నిజానికి అతడు ప్రార్థనా స్థితిలోనే ఉన్నట్లే. ఇది ప్రతి ఒక్కరూ ప్రయత్నించి సాధించాలి. ఎప్పుడైతే మనిషి ఆ స్థితిలోకి ప్రవేశిస్తాడో అది క్షణకాలమైనా సరే అతని ప్రార్థన ఫలించినట్లే. అయితే దీనిని సాధించడానికి నిరంతర సాధన అవసరం. థ్యాంక్ యూ మాస్టర్. ధన్యవాదములు.